మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ప్రగతి సుధామ గ్రీన్ నర్సరీలో ఉన్నాము. ఈరోజు మనం కిచెన్లో పెంచుకోదగిన హర్బల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము. సో వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్, అవి పెంచుకునే విధానం గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్వి రామారావు గారు, ప్లాంట్ సైంటిస్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. సో డాక్టర్ గారు, నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు? ఇట్లా మనం మొక్కల నుంచి అనేక రకాలుగా అనేక రకాల మొక్కలను చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇక తర్వాత మనం ఒక రకమైనటువంటి తులసి మొక్క. తులసిలో అనేక రకమైన తులసిలు ఉన్నది మనకు తెలుసు. కామన్గా అయితే మనం లక్ష్మీ తులసి అంటాము, కృష్ణ తులసి అంటాము, శ్యామ తులసి అంటాము, విష్ణు తులసి అంటాము. ఇవన్నీ కూడాను. లక్ష్మీ తులసి అంటే ఆ కాడ కొంచెం ఆకుపచ్చగా ఉంటుంది. అదే శ్యామ తులసి కానీ, విష్ణు తులసి కానీ, కృష్ణ తులసి కానీ కాడ కొంచెం పర్పుల్ గాను కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది అనమాట. ఏ తులసి అయినా సరే అమోఘమైన ఔషధ గుణాలు ఉన్నాయి. బ్యాసిల్స్, ఇది కూడా ఒక రకమైన బ్యాసిల్, అంటే స్వీట్ బ్యాసిల్ ఇంగ్లీష్లో అంటుంటాం దీన్ని. ఒక రకంగా చెప్పాలంటే సబ్జా తులసి, సబ్జా గింజలు మనకు తెలుసు. సబ్జా గింజలు వేసవి కాలంలో సబ్జా గింజలు రాత్రిపూట ఏమో నీళ్ళలో నానబెడతాము. తెల్లారిపాటికి అవి అసలు మామూలుగా అయితే 1 గంట 2 గంటలు ఉబ్బిపోతాయి. అవి తెల్లారి మనం ఏం చేస్తాం, దాన్ని ఒక రకమైన షర్బత్ గాను ఒక రకమైన డ్రింక్ గా తీసుకుంటుంటాం. ఇక బజార్లో అనుకోండి, వేసంకాలం వచ్చిందంటే ఈ సబ్జా తులసి గురించి ఆ ప్రోడక్ట్స్, ఆ గింజలతో వచ్చిన ఫలూదా అని చెప్పేసి ఐస్ క్రీమ్స్లో కానీ, షర్బత్గా కానీ, కూల్ డ్రింక్ కానీ అనేక రకాల వాడేస్తే ప్రధానంగా ఇది మన యొక్క బాడీలో, శరీరంలో మంచి మంచి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. మంచి చల్లదనం, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఇది ఈ సబ్జా తులసి. ఇది కూడాను పెరగటం మాత్రం దాదాపు 2 అడుగులు 3 అడుగులు చాలా గుమ్మటంగా కూడా పెరుగుతుంది. చూడముచ్చటగా కూడా ఉంటుంది. దీంట్లో అనేక రకాల టైప్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి ఈ సబ్జా గింజల్లోనూ. అయితే కొన్నేమో తులసి మొక్కల్లాగానే పెంచుకుంటాము, కొన్నేమో ప్రత్యేకంగా గింజలను తీసి వాడటానికి, కొన్నేమో రుచికి సువాసనకి, అంటే ఫ్లేవరింగ్గా మన ఫుడ్ ఐటమ్స్కి రకరకాల రుచులు సువాసనలు ఇస్తాకి వాడుతుంటాము. వాటిని లెమన్ బామ్ అని ఒక ప్రత్యేకమైన టైప్ ఉందన్నమాట దీంట్లో. అది ఈ రకంగా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా 1 టైప్ ఆఫ్ లెమన్ బామ్ అనమాట, 1 టైప్ ఆఫ్ సబ్జా తులసి మొక్క. ఇది ఫ్లేవరింగ్ ఏజెంట్ గా చాలా బాగా పనిచేస్తాయి. అంటే మన ఫుడ్ ఐటమ్స్ లో రుచికి సువాసనకి దీన్ని బాగా వాడతాం పాపులర్ గా. అయితే దీని యొక్క కొమ్మల్ని మనం రాత్రుల పూట మన డ్రింకింగ్ వాటర్ పాట్ లో కానీ, డ్రింకింగ్ వాటర్ జగ్ లో కానీ రాత్రుల పూట కొమ్మల్ని వేసేసి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లు కానీ తాగితే మనకి ఎంతైనా ఆరోగ్యం అనమాట. అంటే హైలీ ప్యూరిఫైడ్ వాటర్ గా వస్తుంది. చాలా అంటే చాలా ప్రక్షాళనంగా ఉండి ఆ నీళ్లు మంచి ప్యూర్గా ఉండి మన ఆరోగ్యానికి చాలా ప్రభావితం చేస్తుంది. దాంట్లో కారణం ఏంటంటే ఈ మొక్కలో మొత్తంలోనూ దాంట్లో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ ఉండటం వల్ల అవన్నీ కూడాను యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ వైరల్గా, యాంటీ మైక్రోబియల్గా పనిచేసి రకరకాల సూక్ష్మజీవుల్ని వాటిని నశింపజేస్తాయి అన్నమాట. అప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ కింద మారుస్తాయి వాటిని. కాబట్టి ఇది అనేక రకాలుగా ఉపయోగం. వంటకాల్లో ఆకులుగా వాడచ్చు, లేకపోతే ఈ పువ్వులు కొమ్మలుగా కూడాను వాటిని కూడా అట్లాగే వాడచ్చు అనమాట. ఇక గింజలు అన్నది ప్రత్యేకంగా మొక్క అంతాను మెచ్యూర్ అయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత ఈ రెమ్మల నుండి గింజలు కూడా వస్తుంటే అవి ప్రధానంగా మనం అది మెయిన్ ప్రోడక్ట్ అనమాట ఆ సబ్జా గింజలు. అయితే కొమ్మలు వాడచ్చు, ఆకులు వాడచ్చు, అది వేర్లు కూడాను ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వేర్లు కూడా మొక్కంతా కూడా మంచి సువాసనతో వస్తుంది. ఈ మొక్కలు కొన్ని మన పెరట్లో పెంచుకొని ఆ మొక్కల పరిసరాల్లో మనం ఉండి ఆ మొక్కల్ని ఇట్లా కదులుస్తూ ఉంటే మాత్రం దాని నుంచి వచ్చే ఆ వెరీ వెరీ ఎప్పీలింగ్ యారోమా, ఆ సువాసన సుగంధం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంటే మరి అదే మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఇన్సిడెంట్గా యారోమా థెరపీ అనే ఆయుర్వేదంలో యారోమా థెరపీ అంటే సువాసన సుగంధాలతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉంది. అదంతా మెయిన్గా ఏంటంటే మన నరాలను ఉత్తేజపరుస్తాయి, వెరీ వెరీ పాజిటివ్గా చేస్తాయి అనమాట. అది అలాంటి పరిస్థితి కలిగించినప్పుడు మన శరీరం మనకు తెలియకోకుండానే రకరకాల భాగాల్ని సమపాళనలో ఉంచి
రక్త ప్రసరణ కానివ్వండి, జీర్ణశక్తి కానివ్వండి, కాలేయం యొక్క పనితనం కానివ్వండి, గుండె యొక్క పనితనం కానివ్వండి, నరాల యొక్క అన్నీ కూడాను సమపాలనలోను పాజిటివ్గా తీసుకొస్తాయి. కాబట్టి ఇలాంటి మొక్కలన్నీ కూడాను మనం దైనందిన జీవితంలో వాడితే మనకంతా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగం. మరి ఈ స్వీట్ బ్యాసిల్ అన్నటువంటిది దీన్ని రుద్ర జడ అని కూడా వ్యవహరిస్తాము. రుద్ర జడ అంటున్నాం. అంటే దీని యొక్క రెమ్మల్లోనూ మన శివుడికి వేసిన హారంలాగా జడలాగా అనిపిస్తుంది. అందుకని రుద్ర జడ ఇంకో పేరు. స్వీట్ బ్యాసిల్ ఇంగ్లీష్లో అంటాము. సబ్జా తులసి అని అచ్చం తెలుగులో వాడుతుంటాం అనమాట. ఈ సబ్జా గింజలతోనూ రకరకాల ఐస్ క్రీమ్ సంబంధించిన ప్రోడక్ట్, ఫలూదాస్, రకరకాల ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్, కేకుల్లోను దీన్ని చాలా ఇదిగా వాడుతుంటారు. రుచికి సువాసనకి ఇది పెట్టింది పేరు. ప్రత్యేకంగా లెమన్ బామ్ అని రిలేటెడ్ హెర్బ్స్ మన దేశంలోనే కాకుండా అమెరికాలోని, యూరోపియన్ కంట్రీ లెమన్ బామ్ అనేది చాలా ప్రత్యేకంగా వాడుతుంటారు అనమాట. దానివల్ల ఏంటంటే మన యొక్క ఆరోగ్యం కూడా చాలా మెరుగుగా అవుతుంది నిస్సందేహంగా. ఓకే, అంటే డాక్టర్ గారు ఈ మొక్క మరి ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? ఇది చెప్పాలంటే ఒక సంవత్సరం పాటు సులభంగా ఉంటుంది. మళ్ళీ ఆ గింజలు కూడా పడిపోయి మళ్ళీ మొక్కలు వేస్తుంటాయి. మనం కూడా ఆ గింజలను సేకరించి మళ్ళీ సులభంగా ఆ గింజలను కానీ చల్లామంటే మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తుంది. చెప్పాలంటే మామూలుగా అయితే యాన్యువల్ ఒక రకంగా సంవత్సరం పొడుగుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆ గింజలని మళ్ళీ పెంచుకోవచ్చు. అయితే కొమ్మల నుంచి కూడా ప్రవర్తన కూడా చేసుకోవచ్చు. కొమ్మలు కూడా కత్తిరించి పెడితే అవి కూడా కొత్త మొక్కలుగా వస్తాయి. అది మన చేతుల్లో పని అనమాట. ఒకసారి మనం తీసుకొచ్చి పెంచుకుంటూ ప్రారంభిస్తే మన యొక్క శ్రద్ధ కానీ మనం చూపిస్తే సంవత్సరం పొడుగుతా ఈ యొక్క ఈ సబ్జా తులసి మొక్కలు మన ఆవరణలో ఉండేలాగా చూసుకోవచ్చు. కిచెన్ గార్డెన్లోను ఇక అంతా కూడా మనకు ఆరోగ్యం. అట్లా కూర్చున్నప్పుడు ఆకులను కూడా మనం టచ్ చేస్తూను మెల్లగా ఒత్తుతూ కూడా వెళ్తూ కూడా అది కూడా మనకి చాలా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఎస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్జా సీడ్స్ గురించి తెలుసు కానీ ఆ ప్లాంట్ ఎలా ఉంటుందో అయితే చాలా మందికి తెలీదు. సో దాన్ని కిచెన్ గార్డెన్ లో ఈజీగా పెంచుకోవచ్చు. సో దాని లీవ్స్ వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి. సో చూసారు కదండి, సబ్జా ప్లాంట్ చూడడానికి ఎంత చక్కగా ఉందో. సో ఇది గుమ్మటం లాగా పెరుగుతూ ఉంటుందని చెప్తున్నారు డాక్టర్ గారు. సో దీన్ని ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. దాని నుంచి వచ్చే ఆరోమా వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. సో దాని లీవ్స్ని కూడా ఈ విధంగా వాడుకుంటే కనుక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.